శ్రీకాకుళం జిల్లా పలాసలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక అరెస్టు విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు సీదిరి నివాసానికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక సీదిరి ఇంటి పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కాగా హిట్ అండ్ రన్ కేసులో సీదిరి అప్పలరాజు A3 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఆయన కుమారుడు ఆరవ్ వర్మ ఇప్పటికే అరెస్ట్ అయి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్లో ఉన్నారు. ఇక దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు మాజీ మంత్రిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని వైసీపీ నాయకులు ఆరోపిస్తుండగా పోలీసులు మాత్రం కేసు దర్యాప్తు ప్రకారమే చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో తుది నిజాలు న్యాయస్థాన విచారణలో తేలాల్సి ఉంది.